ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. చొప్పదండి నియోజకవర్గ ఎమ్మెల్యేగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం కోరుట్లపేట ముద్దుబిడ్డ మేడిపల్లి సత్యం గెలుపొంది మొదటిసారిగా తాను పుట్టి పెరిగిన గడ్డ కోరుట్లపేటకు రావడంతో గ్రామస్తులు మిత్ర బృందం వివిధ గ్రామాల ప్రజలు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం కృతజ్ఞతా సభను ఏర్పాటు చేసి శాలువాలతో పుష్పగుచ్చాలతో సన్మానించి అభినందించారు. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సోదరుడు కోరుట్లపేట గ్రామానికి సర్పంచ్ గా తన సేవలను అందిస్తున్నారు. ఈ సందర్భంగా మేడిపల్లి సత్యం మాట్లాడుతూ తాను పుట్టి పెరిగిన ఊరిని జన్మలో మర్చిపోనని, ఎవరికి ఏ ఆపద వచ్చినా వెనంటూ ఉంటానని, తన నియోజకవర్గం కాకుండా తాను పుట్టి పెరిగిన ఊరికి సేవ చేస్తానని ఈ సందర్భంగా ఆయన గ్రామ ప్రజలకు తెలిపారు. ఒక నిరుపేద రైతు కుటుంబంలో పుట్టి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయి ప్రజాసేవకే తన జీవితాన్ని అంకితం చేసి ప్రజా సమస్యలే తన ధ్యేయంగా భావిస్తూ చొప్పదండి నియోజకవర్గ ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ ప్రజల మధ్యనే ఉన్నానని, ఈసారి జరిగిన ఎన్నికల్లో అత్యంత భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలుపొందడం చాలా సంతోషంగా ఉందన్నారు. తన జీవితం ప్రజలకు సేవ చేయడమేనని, ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కోరుట్లపేట గ్రామ సర్పంచ్ మేడిపల్లి దేవానందం, మిత్ర బృందం ఎల్లారెడ్డిపేట మాజీ ఎంపీటీసీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒగ్గు బాలరాజు యాదవ్, ఎల్లారెడ్డిపేట నియోజకవర్గ పంచాయతీ ఉప సర్పంచ్ ఒగ్గు రజితా యాదవ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు ఎస్కే గౌడ్, జిల్లా కార్యదర్శి వంగ గిరిధర్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దుమ్మాటి నరసయ్య, మండల అధ్యక్షుడు సద్ది లక్ష్మారెడ్డి, బుగ్గ కృష్ణమూర్తి, వివిధ గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామస్తులు, అభిమానులు పాల్గొన్నారు. నాకు జన్మనిచ్చిన కోరుట్లపేట గడ్డ మీద అడుగుపెట్టినందుకు అది కూడా మామూలు కాదు. చొప్పదండి నియోజకవర్గ ఎమ్మెల్యేగా కోరుట్లపేట గ్రామం మీద అడుగుపెట్టినందుకు చాలా గర్వంగా ఉంది. నాకు జన్మనిచ్చింది కోరుట్లపేట, నాకు రాజకీయ జన్మనిచ్చింది చొప్పదండి నియోజకవర్గం. ఈ రెండింటిని నా జీవితంలో ఎప్పుడు నేను మర్చిపోలేను. ఈ గ్రామంలో బాల్యం నుండి నేటి వరకు ప్రతి సందర్భంలో 1వ తరగతి నుంచి ఇలా పిహెచ్డి వరకు, ఇవాళ ఎమ్మెల్యే అయిన వరకు ప్రతి ఒక్కరు అనేక మంది అనేక రకాలుగా నన్ను వెన్ను తట్టి ప్రోత్సహించిన ప్రతి మిత్రుడికి, ప్రతి ఈ ఊళ్ళో ఉన్న ప్రతి గ్రామస్తునికి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నా. ఈరోజు క్యాజువల్గా, ఎందుకంటే నెల దాటిపోయింది ఎమ్మెల్యే వచ్చి, నేను ఒక్కరినే వస్తా, మా అమ్మ నాన్నల ఆశీస్సులు తీసుకోవాలి, మా ఊరికి రావాలనుకున్నప్పుడు ఎల్లారెడ్డిపేట నుంచి ఇక్కడ దాకా అడుగడుగున ఈ మండలానికి చెందినటువంటి మండల ప్రజానీకం, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, బొబ్బాపూర్ గ్రామానికి చెందినటువంటి మిత్రులు, మన కోరుట్లపేట గ్రామానికి చెందినటువంటి మిత్రులు, గ్రామస్తులందరూ, ముఖ్యంగా ఈ కోరుట్లపేట ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ గ్రామస్తులందరూ కూడా అడుగడుగున స్వాగతం పలికిన మీ అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. చొప్పదండి ఎమ్మెల్యే అయినా కూడా ఈ కోరుట్లపేట బిడ్డనే. నేను కోరుట్లపేటను ఎప్పుడు మర్చిపోయేది ఉండదు. నేను ముఖ్యంగా ఒక సందర్భం ఎప్పుడు మర్చిపోను. నేను 2018 ఎన్నికల్లో ఓడిపోయి ఒక రోజు ఊరికి వచ్చినప్పుడు అప్పుడే సర్పంచ్ ఎన్నికలు వచ్చినాయి. ఆ రోజు మా మిత్రులంతా మా తమ్ముని సర్పంచ్ పెట్టాలని చెప్పి వచ్చింది. అసలు నిజానికి వాడికి అసలు ఈ ఊరు కూడా తెలియదు పూర్తిగా, ఎక్కడో ఉద్యోగం చేసుకునే పరిస్థితి ఉండే. మా మిత్రులందరూ కలిసి సపోర్ట్ చేసి అసలు ఈ గ్రామంలో గతంలో ఎన్నడూ లేనంత మెజారిటీ ఇచ్చి నా మీద అభిమానాన్ని చాటుకున్న ఈ కోరుట్లపేట గ్రామ ప్రజలందరూ కూడా నేను శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా. అది నిజంగా నేను మర్చిపోలేను. ఎందుకంటే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో నేను గెలుస్తా అనుకున్నా, కానీ ఓడిపోయినా. అసలు ఒక నెల రోజులు చాలా బాధలుండే. ఆ బాధ నుంచి ఉపశమనం ఇచ్చింది కోరుట్లపేట గ్రామం. అంటే
అభిమానం నా మీద ఎప్పటికీ ఉండాలని చెప్పి గతంలో ఉంది, భవిష్యత్తులో కూడా ఉండాలని చెప్పి చొప్పదండి నియోజకవర్గంలో ఈ గ్రామం లేనప్పటికీ కూడా ఈ గ్రామాన్ని అన్ని గ్రామాల కంటే ఈ 5 సంవత్సరాల్లో ఎక్కువ అభివృద్ధి చేసి చూపిస్తుంది. ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది, రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. రేవంత్ రెడ్డి గారికి నేను అత్యంత సన్నిహితుల్ని, తమ్ముళ్ళు లాంటి వాడిని. ఖచ్చితంగా ఈ గ్రామం కోసం, నా గ్రామం కోసం, ఈ ఊరు నా నియోజకవర్గంలో లేనప్పటికీ కూడా ఈ గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తానని చెప్పి మీ అందరికీ మాటిస్తూ ఇంత పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికిన మీ అభిమానాన్ని నేను గుండెలో పెట్టుకొని మీ అభిమానాన్ని ఎప్పుడు మర్చిపోను. నేను బతుకున్నంత వరకు, నా చివరి శ్వాస వరకు, నా కంఠంలో ఊపిరున్నంత వరకు మీరు చూపించిన అభిమానాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మర్చిపోనని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, ఇంతటి జర్నీలో నేను రుణపడాల్సింది మా అమ్మ నాన్నకు, ముఖ్యంగా నా భార్యకు. ఆమె ఉద్యోగం చేసుకుంటూ కూడా అసలు చాలా ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా ఆమె ఏటీఎం నాకు ఇచ్చి నన్ను ఎంతో ప్రోత్సహించి నా అర్ధాంగి రూపాదేవి గారికి ప్రతి మగాడి విజయం వెనుక ఒక ఆడ ఉంటానట్టు నా విజయం వెనుక పూర్తిగా మా ఆవిడ సపోర్ట్ ఉంది, నా తల్లిదండ్రుల సపోర్ట్ ఉంది, మా సోదరుని సపోర్ట్ ఉంది, మా గ్రామస్తుల సపోర్ట్ ఉంది. నేను నిజంగా చాలా గర్వంగా ఫీల్ అయితే, ఒక అదృష్టవంతునిగా. నాకు మంచి స్నేహితులు ఉన్నారు. నా స్నేహితులు కూడా ఏ రోజు కూడా నన్ను డిస్కరేజ్ చేయకుండా ప్రతి ఒక్కరూ నన్ను ఎంకరేజ్ చేసి ఖచ్చితంగా నువ్వు విజయం సాధిస్తావని చెప్పి వెన్ను తట్టిన ప్రతి ఒక్కరికి కూడా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికి కూడా నేను హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.